అనేది 1,80,000 రూపాయలు ఒక్కొక్కరికి. అటువంటిది ఈరోజు ఒక్కొక్కరికి 75,000 రూపాయలు ఇచ్చి 1,05,000 రూపాయలు కన్నం పెట్టామంటే ఇది మోసం కాదా? జగన్ మోసపు రెడ్డి. మరి దీన్నే జగన్ ఏ టైప్ ఆఫ్ మోసం అని అనుకుంటున్నాం? అట్ ద సేమ్ టైం ఈరోజు 5 కోట్ల మంది జనాభా, 5,25,00,000 మంది ఎంతమంది జనాభా. డ్వాక్రా మహిళలే దగ్గర 1,14,00,000 మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. 45 సంవత్సరాలు దాటిన మహిళలు ఈ రాజారెడ్డి సర్వే, ఇది గవర్నమెంట్ సర్వే, ఆ సర్వే కాదు, ఇది రాజారెడ్డి సర్వే అనమాట. రాజారెడ్డి రాజ్యాంగంలో రాజారెడ్డి సర్వే అని నడుస్తుంది. రాజారెడ్డి సర్వేలో కేవలం 26 లక్షల మంది మాత్రమే ఇందులోని అర్హులై ఉన్నారు. కాబట్టి 26 లక్షల మందికి వేస్తాం. ఒకసారి ఆలోచించండి, డ్వాక్రా మహిళల్లో చాలా మంది 45 ఇయర్స్ 40 to 60 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది డ్వాక్రాస్లో ఉంటారు. అటువంటిది కేవలం 26 లక్షల మందికి కన్ఫైన్ చేసి అదేదో చాలా పెద్ద పథకం, బృహత్తరమైన పథకం ఇచ్చేసి అన్నట్టుగా నువ్వు మాట్లాడడం చూస్తా ఉంటే నిజంగా సిగ్గనిపించట్లేదు. నీకు సిగ్గనిపించట్లేదేమో కానీ వినేదానికి మాకైతే చాలా సిగ్గనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు అంటే ఇందులోని మనం కనుక చూస్తే ఈ రాజారెడ్డి సర్వేలో ఏదైతే 26 లక్షల మంది ఉన్నారో ఆ 26 లక్షల మంది కూడా 5 సంవత్సరాలు తీసుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ప్రతి సంవత్సరం క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలంట. నాకు అర్థం కాదు. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్కి మళ్ళీ ప్రతి ఒక్కడికి 15,000 కన్ను, 10,000 అవుతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురావడానికి. ఈరోజు 10 సార్లు ఆఫీసుల చుట్టూ తిప్పుతారు. ఈ రోజు నా క్యాస్ట్ వచ్చే సంవత్సరానికి నా క్యాస్ట్ మారిపోద్దా? ఒక్కసారి అందులో మీ దాంట్లోని ఐడెంటిఫై అయిన తర్వాత ఎలిజిబిలిటీ లిస్ట్లోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అదే క్యాస్ట్ ఉంటుంది కానీ వేరే క్యాస్ట్లోకి ఏమైనా మారుతారా వాళ్ళు? నాకు తెలిసి మతం మార్చుకున్న వాళ్ళు ఉన్నారు కానీ కులాన్ని మార్చుకున్న వాళ్ళు నాకైతే తెలియదు. మరి దేనికి సంవత్సరం నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటున్నావు? దానికి 10,000 రూపాయలు, నువ్వు ఇచ్చే 18,500 రూపాయలు, 10,000 రూపాయలు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ చేయించుకోవడానికే అయిపోతుంది. ఇంక మిగిలినంత వాళ్ళకి 8,000 రూపాయలు వాళ్ళకి మిగిలిన పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. అంటే ఇతగాడు చేస్తున్న మోసం గురించి నేను మాట్లాడుతున్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, సుమారుగా మనకి ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇచ్చేదే కొంచెం, అందులో మళ్ళీ ట్విస్టులు. ఏంటా ట్విస్ట్? నువ్వు ఇచ్చిన ఈ తీసుకున్న ఈ 18,500 రూపాయల పాపానికి నువ్వు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి నోరు మూసుకొని రావాలి, వాలంటీర్ ఏం చెప్తే అది చేయాలి, లేకపోతే నీ సంక్షేమం కట్ అంటాడు, నీకు ఇచ్చే 18,500 రూపాయలు కట్ అంటాడు వాలంటీర్. అంటే సంక్షేమం పేరుతో దోపిడీ చేసి పైగా ఈ మధ్య కాలంలో చేయూత నుంచి 3 లక్షల మంది 4 లక్షల మంది స్వయం ఉపాధి పొందుతున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదించేస్తున్నారు అని మాట్లాడుతున్నాం. విషయం ఏంటంటే జనరిక్ మెడికల్ షాప్స్ అని చెప్పి పెట్టి రెగ్యులర్ గా కానీ ఇంకో మార్ట్లు ఏదో సంథింగ్ మార్ట్లు అని పెట్టి జగనన్న మార్ట్లు, ఆ జగనన్న మార్ట్లలోని వీళ్ళ చేత షాపులు పెట్టించి ఆ షాపుల్లో రెగ్యులర్ గా బయట ఉన్న రేట్ల కన్నా ఎక్కువ రేట్లలో జగనన్న మార్ట్లలో అమ్మించి అది కూడా బలవంతంగా అమ్మిస్తున్నారు, కొనిపిస్తున్నారు. ఇది వీళ్ళ తాలూకా వ్యాపారం. ఇంకోటి ఏంటి, పాలలు ఎన్ని గేదెలు కొనుక్కున్నారు, ఎన్ని మేకలు కొనుక్కున్నారు, ఎన్ని గొర్రెలు కొనుక్కున్నారు అంటారు, ఎన్ని ఆవులు కొనుక్కున్నారు అంటారు. ఆవులు కొనుక్కొని వీళ్ళు మేత మేయించుకొని తీసుకొచ్చిన తర్వాత ఆ వచ్చిన పాలను కూడా నువ్వు అమ్ములోడికే అమ్మాలి. అది కూడా రిస్ట్రిక్షనే, అక్కడ కూడా వ్యాపారమే. అంటే చాలా మంది అంటుంటారు ఇసుక నుంచి తైలం పెండగలిగే సత్తా అప్పుడెప్పుడో కర్ణుడికి ఉండేదంట, కానీ ఎందులోనైనా అవినీతి చేయగలిగే సత్తా ఈ జగన్మోహన్ రెడ్డికే ఉంది. అది ఇతగాడి తాలూకా స్టోరీ. ఇతగాడు ఈ రోజు మాట్లాడుతున్నాడు వ్యాపారాలు చేయూతను పెట్టి వ్యాపార నిమిత్తం ఓవరాల్ గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి తన తాలూకా చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇదన్నీ ఒక ఎత్తు అయితే ఈ రోజు దాన్ని మళ్ళా పైగా ఈ రోజు మాటల సందర్భంలో చెప్తాడు రేపు మహిళా దినోత్సవం కాబట్టి నేను సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.